ఫస్ట్ అయితే గడప పూజ అయితే చేసుకున్నాను. రెండు వైపులా గడ్డుప్పు పెట్టుకుని దానిపైన ఒక నిమ్మకాయ చెక్క పసుపు, ఒక నిమ్మకాయ చెక్కకి కుంకుమ పెట్టి గడప పూజ అయితే పూర్తి చేసుకున్నాను దీపాలను పెట్టేసి. ఇంకా పూజ మందిరంలో కూడా చక్కగా పువ్వులతో అలంకరించి ఇలా అయితే పూజ చేసుకున్నా. కొంతమంది అయితే ఈ అమావాస్య పగలు చేస్తారు, కొంతమంది రాత్రి చేస్తారు. మేమైతే పగలే చేస్తాము. పైన పూజ అయిన తర్వాత కింద కూడా పీఠకం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటోలను పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పూజను అయితే రెడీ చేసుకున్నాను. కొంతమంది ఆనవాయితీ ప్రకారం పాలకాయలు చేస్తారు, కొంతమంది మట్టి పాత్ర తెచ్చేసి అందులో పానకం కలిపేసి ఆ పాత్రకి చుట్టూ పువ్వులు కట్టేసి దేవుడి దగ్గర అయితే పెడతారు. మెయిన్ బెల్లం పాయసం, పానకము, వడపప్పు, చలిమిరి, మామిడి పళ్ళు, అంటి పళ్ళే మెయిన్ అయితే ఉండాలి. మిగతావన్నీ మనం సంతోషం కొద్ది పెట్టుకున్నవేని. ఇంకా అమావాస్య కదా, అమ్మవారి దగ్గర గడ్డుప్పు దీపం కూడా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ తాంబూలం కూడా ఇలా పేరెంటాలకి అయితే రెడీ చేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత పేరెంటాలకి ఇలా తాంబూలం అయితే ఇస్తామన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.